నమస్తే అండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మీద టీడీపీ ఎమ్మెల్యే రివర్స్ అయినటువంటి వేళ పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదిలవాడ అరవింద్ బాబు గారు ఎక్సైజ్ కమిషనరేట్లో గురువారం సాయంత్రం 3 గంటల పాటు రచ్చ చేశారని ఈనాడులో కథనం. ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఆయన లేనటువంటి సమయంలో ఆయన ఛాంబర్లోనికి వెళ్ళి రభస చేశారని, తొలుత యాంటీ రూమ్లోకి వెళ్ళి తలదిండు తెచ్చుకొని ఛాంబర్లో కొంతసేపు సోఫా మీద కూర్చొని ఆయన ఆ తర్వాత నేల మీద పడుకొని తాను చెప్పినట్టుగా ఆదేశాలు ఇవ్వాలని భీష్మించారు. ఎక్సైజ్ అధికారులు ఆయనకు పదే సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. దీంతో ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ విషయం వెళ్ళింది. ఆయన ఎక్సైజ్ కమిషనరేట్ నుంచి వెనక్కి రావాలని చెప్పి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు ఫోన్ చేసిన అరవింద్ బాబు గారు స్పందించలేదు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ హడావిడి రభస చోటు చేసుకుందంట. విషయం ఏంటయ్యాని అంటే, నరసరావుపేటలోని ఏపీఎస్పీసీఎల్కి చెందినటువంటి ఐఎంఎల్ డిపోలో పనిచేసినటువంటి 10 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి వాళ్ళ స్థానంలో తాను చెప్పినటువంటి వాళ్ళని నియమించాలని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్కి మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో వినతిపత్రం ఇచ్చారంట. తాను మళ్ళీ గంటలో వస్తానని, అప్పటికంతా కూడా పూర్తి చేయాలని, సర్వం సిద్ధం చేయాలని ఆదేశించారు. అయితే కమిషనర్ గారు పరిశీలిస్తామని చెప్పినా లెక్క చేయకుండా బయటికి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో కమిషనరేట్కు వచ్చారు. ఆ సమయంలో కమిషనర్ గారు అందుబాటులో లేరు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అరవింద్ బాబు గారికి అదే విషయాన్ని చెప్పినా వినిపించుకోకుండా ఛాంబర్లోనికి వెళ్ళి రచ్చ చేశారు. చివరికి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నరసరావుపేట డిపో మేనేజర్కి ఎక్సైజ్ కమిషనర్ గారు ఆదేశాలు పంపించడంతో శాంతించి అరవింద్ బాబు గారు బయటికి వచ్చారు. ఇది వార్త. అయితే ఆయన ఒక విద్యావేత్త, డాక్టర్గా చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారిని తీసేసి మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, మా కార్యకర్తలే బ్రతుకుతారు, ఇంకెవరిని అని అనేటటువంటి అర్థాన్ని ఇచ్చినట్టు విధంగా ఉంది. మా కార్యకర్తలే ఉండాలి అనేటటువంటి విధంగా. మరి ఇది కరెక్టా? ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది. మరలా రేపు ఈ ప్రభుత్వం ఉంటుంది, ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఇలాగే చేస్తారా? ఉన్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని వేస్తారు. మరలా ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ వీళ్ళు వస్తారు, వీళ్ళు తీసేస్తారు. ఇట్లాగా చేస్తే రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి ఈ వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా నడిపిస్తున్నామా, లేదంటే రాజకీయంగానే నడిపిద్దామా అన్నది తేల్చుకోవాల్సినటువంటిది ప్రజలే అన్నటువంటిది. నమస్తే.